నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉండగా ఇజ్రాయెల్ అద్భుతమైన డిఫెన్స్ తో శత్రుమూకలను అడ్డుకుంటూ ఉంది. ముఖ్యంగా మిసైల్స్ ను అడ్డుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. అక్టోబర్ 7, 2023న సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ శత్రు దేశాల రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఇతర మిసైల్స్ ను విజయవంతంగా అడ్డుకుంది. ఏప్రిల్ 2024లో ఇరాన్ క్షిపణి దాడిని కూడా తట్టుకుంది. కొన్ని వందల మిసైల్స్ ను ఈ ఐరన్ డోమ్ అడ్డుకుంది. ఇజ్రాయెల్ మిత్రదేశమైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా స్వల్ప మధ్యస్థ శ్రేణి క్షిపణుల దాడిని అడ్డుకోవడానికి టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ ను అభివృద్ధి చేసింది. భారతదేశానికి కూడా ఈ తరహా రక్షణ వ్యవస్థ రానుంది. ఆసియాలో అగ్రశ్రేణి సైనిక శక్తులలో ఒకటిగా ఎదగనున్న భారత్ వాయు మార్గంలో వచ్చే ముప్పును కూడా ధీటుగా ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతుంది. ఆసియాలో అగ్రశ్రేణి సైనికుల శక్తులతో ఒకటిగా ఎదుగుతున్న భారత్ వాయు మార్గంలో వచ్చే ముప్పును కూడా ధీటుగా ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో భారత్ కు రష్యా అండగా నిలవనుంది. రష్యా గగనతలానికి అత్యాధునిక పాంటిసిడ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ గన్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఈ తరహా వ్యవస్థ భారతదేశానికి అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ రష్యాకు చెందిన ఆయుధ ఎగుమతిదారు రొసోబో రెనెక్స్పోర్ట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గోవాలో జరిగిన ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సమావేశంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత్ రష్యా మధ్య కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని ఈ డీల్ మరింత బలోపేతం చేయనుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి తీసుకువచ్చిన అత్యాధునిక మొబైల్ రక్షణ వ్యవస్థ పాంటిసిడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన స్వల్ప మధ్య శ్రేణి క్షిపణులు ఈ డిఫెన్స్ సిస్టంలో ఉంటాయి. అత్యాధునిక రాడర్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ కూడా ఉన్న రక్షణ వ్యవస్థలో 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరే లక్ష్యాలను గుర్తించి అలవోకగా ఛేదించగలదు. కాబట్టి రష్యాతో కలిసి భారత్ చేసుకున్న ఈ డీల్ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయగలదు.